దేశ విదేశాలు దాటి వెళ్ళిన మా ఆయన ఎన్ని రోజులు జర్నీ చేసినా ఇది చేసి పెట్టవా జర్నీలో తింటా అన్న రోజే లేదు. బయటి ఫుడ్ అయితే అస్సలు తినడు. ఏం తింటుండో ఎట్లా తింటుండో అని ప్రతిసారి అనుకునేదాన్ని. కానీ ఈసారి మాత్రం అలా కాదు. నేపాల్ వెళ్తున్న 2 డేస్ జర్నీ, ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగోదు, అటుకులు పోపు చేసి పెట్టవా అని నోరు తెరిచి మరీ అడిగిండు. ఇప్పుడు అడగని వాళ్ళు ఏదైనా చేసి పెట్టమంటే ఎంత కష్టమైనా ఇష్టంగా చేసేస్తాం, అంతే కదా. అటుకులు పోపు చేయడం కూడా పెద్ద కష్టమేనా, మీరు మాత్రమే చేస్తున్నారా, ఇంకెవరు చేయట్లేరా అంటారేమో. అవునండి, నిజమే. ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నప్పుడు అటుకులు పోపు చేయడమే కాదు, వాటర్ వేడి చేయాలంటే కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. గడిచిన కాలంని పట్టుకుని ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని పనలేదా, మేం పెంచలేదా, మేం చేయలేదా అనే వాళ్ళు చాలా మందే ఉన్నారు. జనరేషన్ పిల్లలు ఉన్నట్లు ఈ జనరేషన్ పిల్లలు ఉండరు, ఈ జనరేషన్ లో ఉన్నట్లు ముందు జనరేషన్ లో ఉండరు. ఇది మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. మారినా మా పిల్లలు అది చేయలేదు, ఇది చేయలేదు, మేము చెప్పిందే విన్నారు, మేము పెట్టిందే తిన్నారు అని చెప్తూనే ఉంటారు. మా ఆయన అడిగిన పోపటుకులు చేయడం అయితే అయిపోయింది. టేస్ట్ చూస్తాడని తీసుకెళ్లి ఇస్తే తింటుండు, కానీ ఎట్లా ఉన్నాయని మాత్రం చెప్పట్లేడు. చెప్పట్లేడని ఎట్లున్నాయి చెప్పవా అని అడిగితే బాగున్నాయని అయితే చెప్పిండు. మా పెద్ద పాప అయితే సూపర్ మమ్మ అని చెప్తుంది. ఏముంది కానీ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.